భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోగు రగడ చోటు చేసుకుంది. బుర్గంపాడు మండలం 20 గ్రామ పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ అధికారులకు పోడు సాగుదారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఫారెస్ట్ అధికారులు మహిళలను కొట్టి దుస్తులు చించారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు వర్షాకాలం మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. చూపి ఎవరు కొట్టింది, ఎవరు ఎందుకు కొట్టారు? పా చూపిద్దు పండి, ఎవరు కొట్టారు? కొట్టారా? ఎవరు అడిబండి అడిబండి చూపియండి. కొట్టింది మీరు కాదండి నాగరాజు గారు, మీరు మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? మేనేజ్మెంట్ చేశారు, వీడియోలు ఉన్నాయి నా దగ్గర, చూసా. స్త్రీల మీద దాడి చేస్తారా మీరు? డిపార్ట్మెంట్ అయితే ఆడల మీద దాడి చేస్తారా? లేడీస్ మీద దాడి చేస్తారా? మీరు అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోవాలండి, పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోవాలి, పోలీస్ జాకెట్ తెచ్చుకోవాలా? మీకేం అధికారం ఉంది వాళ్ళ మీద చేయడానికి? మేనేజ్మెంట్ చేయడానికి మీకేం అధికారం ఉంది? మేనేజ్మెంట్ చేయడానికి మీకు అధికారం ఏముంది? పోలీసు వాళ్ళు తీసుకురండి మీరు ప్రొటెక్షన్ కోసం. అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తా ఉన్నా జేబు నుంచి. ఇప్పటికి ఆడవాళ్ళకి కొడుతున్నారు, లాగుతున్నారు, ఇట్లా మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి ఆ ముట్లు కాడు తోస్తున్నారు. తోస్తారంటే సెల్లు జేబు నుంచి నేను సెల్లు తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకున్న మీదకి వచ్చారు. వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి అడవిలో ఉరికినా సార్. తుపాలకి వెళ్ళి ఉరికేసి ఫోన్ లాక్కున్నారు అందరి. అసలు ఎవరికి వీడియో తీయట్లేదు. మా ప్రూఫ్ లేకుండా చేశారు సార్. ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళకి ఒక్కరికి కూడా రానియకుండా చేసి ఆడవాళ్ళని మొత్తం కొట్టారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు రగడ మొదలైంది. 20 గ్రామంలోని అటవీ శాఖ అధికారులకు అక్కడ పోగు సాగుదారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. నేపథ్యంలోనే అక్కడ కొంతమంది గిరిజనులపై కూడా ఫారెస్ట్ అధికారులు కూడా దాడి చేసి బట్టలు చించారంటూ కూడా అక్కడ గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో విజువల్స్ లో మనం చూస్తున్నాం, అక్కడ పోలీసు అధికారులతో ఫారెస్ట్ అధికారులతో కూడా ఘర్షణ పడుతున్న దృశ్యాలు విజువల్స్ చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఖమ్మం నుంచి నవీన్ అందిస్తారు. నవీన్, అసలు ఏం జరిగింది? ఇప్పుడు మహిళలు వాళ్లపై దాడి చేశారు అంటూ చెప్తున్నారు. సో డీటెయిల్స్ ఏంటి నవీన్? మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలోని 20 గ్రామంలో సేమ్ లంగచర్ల తరహాలనే ఈ ఘటన కూడా చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా అక్కడ గిరిజనులు భూములు సాగు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ సాగు చేయొద్దని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి పంటను ధ్వంసం చేయడం కానీ, లేదా వాళ్ళు దుక్కులు దున్నుతుంటే అడ్డుకోవడం కానీ ఇవన్నీ కూడా చేశారు. అంతేకాకుండా అక్కడ మహిళలని బాగా కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మహిళల బట్టలు కూడా చించి వేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చించి వేసినటువంటి ఆ బట్టలను కూడా ఒంటి మీద ఉన్నట్టు చినిగిపోయిన బట్టలను కూడా వాళ్ళకి చూపెట్టినటువంటి విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు అక్కడ మగవాళ్ళు, అంటే ఎవరైతే గిరిజనులు మగవాళ్ళు ఆడవాళ్ళకి మద్దతుకు వచ్చారో వాళ్ళకి సంబంధించిన మొబైల్ ఫోన్లను కూడా లాక్కున్నారు. ఎందుకంటే ఎలాంటి చిత్రీకరణ చేయకుండా, ఎవరికి ఫోన్లు చేయకుండా, ప్రధానంగా మీడియాకి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే సపోర్ట్ చేస్తో వామపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులకు కానీ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీ నాయకులు కూడా ఈ పొరుగులకు సంబంధించి వాళ్ళు నిత్యం గిరిజనులకు సపోర్ట్ గా ఉంటుంది. వాళ్ళకి కూడా ఫోన్లు చేయకుండా అక్కడ ఉన్నట్టు గిరిజనుల ఫోన్లు కూడా లాక్కున్నట్టు పరిస్థితి కాబట్టి మహిళలను మాత్రం పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళని బట్టలు చిరిగిపోయేటట్టు కూడా చేశారు. అంతేకాకుండా వాళ్ళపై దాడి చేశారని చెప్పేసి కూడా అక్కడ గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైనా 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి పోడు భూములు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలి, తర్వాతకి అది ప్రభుత్వం అది ఒక కొలిక్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు వెళ్ళి ఫారెస్ట్ అధికారులు ఈ భూములు మాయని చెప్పేసి వాళ్ళపై ఒత్తిడి చేస్తే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళపై దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇప్పటికే వామపక్ష పార్టీలు కూడా ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటనపై పూర్తి విచారణ కూడా జరిపించాలని చెప్పేసి కూడా ఆ పోరుకు సంబంధించిన గిరిజనులు చెప్తున్నారు. గిరిజన మహిళలపై ఈ విధంగా చేయడం అనేది, అంటే అది ఎవరికి వచ్చినా సరే, అక్కడ మహిళా ఫారెస్ట్ అధికారులు వచ్చినా సరే, లేదా మిగతా ఫారెస్ట్ అధికారులు. నవీన్, అంటే ఇప్పుడు మహిళలను కొట్టి దుస్తులు చించారంటూ కూడా అటు గిరిజన మహిళలు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఉన్నత అధికారులకు ఏమైనా వాళ్ళు చెప్పే కంప్లైంట్ చేసే అవకాశం ఉందా? అసలు వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా ఆ గిరిజన మహిళలతో?
అటు ఆ ఘటన ఖచ్చితంగా జరిగిందని వాళ్ళే చెప్తున్నారు. చినిగిపోయినట్టు బట్టలు ఏవైతే దుస్తులు ఉన్నాయో వాళ్ళందరూ అదంతా కూడా వాళ్ళే చూపెడుతున్న పరిస్థితి కాకుండా ఖచ్చితంగా దాడి జరిగింది. ఎందుకంటే వాళ్ళు అడ్డుకున్నారు. జేసీబీలు కనుక ఆ ఫారెస్ట్ అధికారులు అక్కడ తీసుకొచ్చి వాళ్ళు వేసినట్టు పంటను కానివ్వండి, వాళ్ళు దున్నుతుంటే వాళ్ళని గిరిజనులు అడ్డుకున్నారు. అడ్డుకొచ్చి ఎవరైతే అడ్డొచ్చారో వాళ్ళపై దాడి చేశారు. అంతేకాకుండా మహిళల్ని పూర్తి స్థాయిలో కూడా అక్కడ దుస్తులు పెంచారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న గిరిజనులే ప్రూఫ్ గా చూపెడుతున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి అక్కడ ఏమైనా పొరుగుములు ఉన్నా సరే ఏదున్నా సరే అది సామరస్యంగా చేసుకోవాలి. అంతేకాకుండా పోలీసుకు సంబంధించినటువంటి పోలీసు ఫోర్స్ ఖచ్చితంగా ఆ సపోర్ట్ తీసుకోవాలి. కానీ అక్కడ ఎవరిని తీసుకోకుండా కేవలం ఫారెస్ట్ అధికారులే అక్కడికి చేరుకొని వాళ్ళపై దాడులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఈ ఘటనపై ఆ పూర్తి విచారణ కూడా జరిపించాలి. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో, ఎవరైతే ఈ గిరిజన మహిళలపై దాడి చేశారో, అట్లా దుస్తులు దించేశారో వాళ్ళపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా గిరిజన సంఘాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా 30 ఏళ్ల కాంచి గిరిజనులు అక్కడ సాగు చేసుకుంటున్న భూముల విషయంలో ఏమైనా ఉంటే పూర్తి స్థాయిలో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అధికారుల సపోర్ట్ తీసుకోవాలి. అక్కడ ఏం చేయాలి అనేది ఒక నిర్ధారణకు రావాలి. కానీ పొయ్యి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ గిరిజనులపై దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా గిరిజన సంఘాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీనిపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి కూడా గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. వామపక్ష పార్టీ నాయకులు కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ సీజన్ కాబట్టి కొన్ని పోడు భూములకు సంబంధించి అంటే గతంలో చేశారు, కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి పట్టాలు రాలేదు. ఆ పట్టాలకు సంబంధించినటువంటి ఆ వ్యవహారం ఇంకా కొలిక్కి రాని పరిస్థితి కాబట్టి ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా దాదాపుగా పోడు భూములకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి కూడా ఎక్కడ కూడా పట్టాలు రాని పరిస్థితి ఉంది. అయితే కొంతమందికి ఈ 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఈ భూముల పరిస్థితి కూడా అదే అని చెప్పేసి కూడా గిరిజనులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మాకు ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకుండా ఇలా ఫారెస్ట్ అధికారులు వచ్చి మాపై దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా గిరిజన మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.